డియర్ జేస్ట్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మీకు తక్కువ ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. కొంతమంది చాలా బాధపడిపోతున్నారు. మంచి ర్యాంక్ రాలేదు, నాకు సీటు రాలేదని వాళ్ళ యొక్క ఫ్యామిలీలో కూడా చాలా బాధగా ఉంది, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. మరి మీకు మంచి ర్యాంకు రాలేదా? మంచి ర్యాంక్ రాకపోతే మన దగ్గర మంచి ర్యాంక్ రాకపోతే మంచి జిఎఫ్టీలు తక్కువ లోయెస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ స్టూడెంట్స్కి మంచి జిఎఫ్టీలు ఏందనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మంచి ర్యాంక్ టాప్ ర్యాంక్ వస్తేనే మనం ఎన్ఐటీలో వస్తుంది. మంచి ర్యాంక్ రావటే అక్కడే ఉంది, రీసెర్చ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. మనము రీసెర్చ్ ఓరియంటెడ్కి వెళ్ళాలి. మనకి జోసా కౌన్సిలింగ్ జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికీ తెలిసిన స్టోరీ ఇదంతా. ఈ జోసా కౌన్సిలింగ్ వచ్చే నాటికి మనము సిద్ధంగా ఉండాలి. ఎక్కడ అప్లై చేయాలి, ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏ విధంగా అప్లై చేయాలి, ఓసీ పిల్లలు ఏ విధంగా అప్లై చేయాలి, ఈడబ్ల్యూఎస్ పిల్లలు, ఓబీసీ పిల్లలు ఏ విధంగా అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి చూద్దాం. ఒకసారి జిఎఫ్టిఐ కట్ ఆఫ్స్ చూద్దాం. తక్కువ మీకు ర్యాంక్స్ వచ్చినా కానీ సీటు వచ్చే బ్రాంచెస్ ఒకసారి చూద్దాం. ఆ విధంగా మనము ముందుకు పోవాలి. తర్వాత సీశాబ్లో కూడా మంచి బ్రాంచెస్ ఉన్నాయమ్మ. సీశాబ్లో చాలా తక్కువ. సీశాబ్లో అయితే ఒక 80%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 75 to 80% గ్యారంటీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ పిల్లలకి 85, 86, 87, 85% వచ్చినా కానీ గ్యారంటీగా సీట్ వస్తుంది. కాకపోతే మీకు ఓపిక ఉండాలి. ఓర్పుతో ఉన్న వాళ్ళే నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. కంగారేం పడద్దు, తొందరపడద్దు, చివరి వరకు మనము వేచి ఉండాలి. ఇప్పుడు మన దగ్గర మొత్తం డేటా ఉంది. ఎన్ఐటీ డేటా ఉంది, IIIT డేటా, జిఎఫ్టీ డేటా, ఐఐటీ డేటా ఉంది. జిఎఫ్టిఐ లాస్ట్ ఇయర్ జిఎఫ్టీ రౌండ్ 6 జరిగింది. జోసా కౌన్సిలింగ్ మనకి రౌండ్ 6 జరిగింది. ఈ రౌండ్ 6లో మంచి ర్యాంకు రాదా, లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు ఒకసారి చూసేద్దాం స్టూడెంట్స్. ఈ అవకాశం వదులుకోమని లాంగ్ టర్మ్ తీసుకోవటం. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదమ్మా. ఈ సంవత్సరం ఒక 50,000 మంది దాకా పెరిగారు స్టూడెంట్స్. రాసిన వాళ్ళు ఎగ్జామినేషన్ అప్లై చేసింది 60,000 అయితే రాసిన వాళ్ళు 50,000 మంది పెరిగారు. నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది రాస్తారో మనకు తెలియదు. ఎప్పుడు దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది నా సిద్ధాంతం. అందుకని ఈ సంవత్సరమే మీరు మంచి సీట్లో జాయిన్ అవ్వండి. మంచి సీట్లో జాయిన్ అవ్వతే జిఎఫ్టీ లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ జిఎఫ్టీ చూద్దాం. ముందుగా మనము ఓపెన్ స్టూడెంట్స్ చూద్దాం. ఇక్కడ ఓపెన్ స్టూడెంట్స్ చూద్దాం. మనం ఇక్కడికి వెళ్ళినట్టయితే ఓపెన్ సెలెక్ట్ చేస్తాం. ఓపెన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్లో మనకు లోయెస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు. స్టూడెంట్స్ మన హోమ్ స్టేట్ కాదు కాబట్టి వేర్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద అదర్ స్టేటు, ఆల్ ఇండియా స్టేటు. ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే మన ఫిల్టరు మీకు కానీ 125,250 ర్యాంకు వస్తే మీకు ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ కానీ, ఫ్యాషను, ఈ విధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షను. ఇక్కడ చూడండి, స్కూల్ ఆఫ్ స్టడీస్, గురుగాస్ విశ్వవిద్యాలయం బిలాస్పూర్, హ్యాండ్లూమ్ టెక్నాలజీ, కార్పెట్. ఇంకా నాకు ఈసీఈ కావాలంటే కెమికల్ ఇంజనీరింగు. ఇక్కడ చూడండి, కెమికల్ ఇంజనీరింగు 1,09,723. మిజోరాం అజ్వాలు ఇవన్నీ ఉన్నాయి. మనం పెట్టాలి కానీ మంచి కోర్సులు. ఇవి కూడా మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళి మీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు స్టూడెంట్స్, చెప్తున్నాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ అనేది భయంకరమైన ఇది. ఇన్స్ట్రుమెంటేషను సెంథిల్ అంగవాల్ పంజాబ్ 1,03,559కి వచ్చేసింది ఓపెన్ స్టూడెంట్స్కి. ఇక్కడ చూడండి ఎంతంత. ఇలాంటి అవకాశాలు వదులుకోవద్దు ఎవరు కూడా స్టూడెంట్స్. సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయ బిలాస్పూర్ 9,72,097 ఓపెన్లో. ఈ అమ్మాయిలకు కూడా చూపిస్తాను. అమ్మాయిలకు 96,000 ఇలా వచ్చింది. మెకానికల్ ఇంజనీర్ ఘన్ఖాన్ చౌదరి, వెస్ట్ బెంగాల్ మెలకాన్ చౌదరి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 95,952. ఇది కేటగిరీ ర్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. ఇది సిఆర్ఎల్, వీళ్ళది సిఆర్ఎల్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ స్కూల్ ఆఫ్ స్టడీస్ విశ్వవిద్యాలయ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్. ఇది మంచి జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అమ్మ. మూవీస్లో మీరు విఎఫ్ఎక్స్ కోర్సు, ఈ కోర్సు జారొచ్చు.
ఎవరికైతే సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యానిమేషను విఎఫ్ఎక్స్ టెక్నాలజీలో మంచి కోర్స్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా మనం కేటగిరీ వైజ్ ఈసీఈ ఇలా మంచి 92,000 91,000 సివిల్ ఇంజనీరింగు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఇలా మంచి కోర్సులు అయితే ఉండి ప్రతి ఒక్కరు ఇలాంటి వాటిని వదులుకోవద్దమ్మా స్టూడెంట్స్. స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ చూస్తే ఇక్కడ చూడండి 18,000 వరకు వచ్చేసింది. ఈడబ్ల్యూఎస్కి 18,000 ఫుడ్ టెక్నాలజీ మంచి కానీ ఇవి అనుకుంటాం కానీ ఈ ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సులు. డైరెక్ట్గా మీకు ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్, కార్పెట్, హ్యాండ్లూమ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షను మనకి 17,000 వరకు వచ్చేసింది. కానీ ఇది సీశాబుల్ ఇంకా తగ్గుతుందమ్మా, గుర్తుపెట్టుకుని. ఇది ఓన్లీ జోసా కట్ ఆఫ్ మాత్రమే. ఇది జోసా, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ ర్యాంక్ వచ్చినా మన దగ్గరికి రండి, మరి దానికి హోంవర్క్ చేసి చెప్తాను. నేను మీకు సీటు వస్తుంది అనుకుంటే నేను మెంటర్షిప్లు తీసుకుంటాను, అది గుర్తుపెట్టుకోండి. మరి స్టార్ గుర్తు కెమికల్ ఇంజనీరింగ్ మరి 16,419. ఈడబ్ల్యూఎస్ అమ్మాయిలకు కానీ ఇక్కడ చూడండి మంచి అవకాశాలు మంచిగా ఉన్నాయమ్మా స్టూడెంట్స్కి, మంచిగా ఉన్నాయి. ఇలా మీరు జాయిన్ అవుతే ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ సెంత్ లంగవాల, తర్వాత మాతా వైష్ణవి మంచిదమ్మ ఇది సివిల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచ్. ఇక్కడ బయోటెక్నాలజీ అనవసరంగా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. వెళ్ళిపోండి వీటిల్లో ఏది వచ్చినా కానీ. ఈ ఎంసెట్ కాలేజీ కంటే చాలా బెటర్ జిఎఫ్టీలు. ఎంసెట్ కాలేజీల కంటే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, యూనివర్సిటీ ఆఫ్ జమ్మీ ఇవన్నీ కూడా చూడండి. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు చేరాలంటే 12 లక్షలు. కంప్యూటర్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మీ 12,377 ఈడబ్ల్యూఎస్ ర్యాంక్కి వచ్చే అవకాశం. ఇట్లాగే ఇప్పుడు ఫిల్టర్ చేశాను నేను ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళ స్టూడెంట్స్ 41,805 అమ్మ. మీరు కేటగిరీ ర్యాంక్ 41, కార్పెట్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, డైరీ 41 ఇవన్నీ కూడా ఇన్ని వేల ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. హ్యాండ్లూమ్ టెక్నాలజీ, కెమికల్ స్కూల్ ఆఫ్ స్టడీస్ 39,000. ఎవరికైనా కెమికల్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మరి సివిల్ ఇంజనీరింగు, ప్రింటింగు ఇలాంటి అవకాశాలు మంచి కోర్సులు. మరి చాలా తక్కువ పర్సంటైల్ వచ్చినా కానీ, తక్కువ ర్యాంకు ఎక్కువ భారీ ర్యాంక్ పెద్ద ర్యాంక్స్ వచ్చినా కానీ మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని చాలా వదులుకోవద్దు. దీన్ని నేను వాట్సాప్కి షేర్ చేస్తాను. ఎవరైతే మెంటర్షిప్ జరిగే బిర్లాలో 23,000 ఎలక్ట్రికల్ అండ్ కెమికల్, భువనేశ్వర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అండ్ ఫుడ్, దీనిలో జాబ్ గ్యారంటీ. దీని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఐఓసిఎల్ క్యాంపస్, ఇది దీనిలో జాబ్ గ్యారంటీ 23,737. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అయితే లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంకు 17,647. చాలా తక్కువ వచ్చినా కానీ మీకు ఫుడ్ టెక్నాలజీ కానీ, డైరీ కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 17,000 వరకు స్టూడెంట్స్కి వచ్చేసింది. 16,000 ఈ విధంగా. మరి 16 కెమికల్ ఇంజనీరింగ్, 15 మెకానికల్ ఇంజనీరింగు. ఎస్సీ స్టూడెంట్స్ కూడా అప్రోచ్ అవ్వండి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 15,615. ఇవి ఎంసెట్ కాలేజీల కంటే చాలా బెటర్, 100 రెట్లు బెటర్ అని నేను చెప్తా. స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు మంచిగా అవకాశాలు. మరి రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ ఇది కొత్త బ్రాంచము, ఇది కూడా మంచిది. ఎలక్ట్రానిక్స్ కంపెనీ 13,000 వచ్చింది. ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా సీట్స్ ఉండటం అయితే జరిగింది. అవకాశాన్ని వదులుకో. మరి చివరిసారిగా మనకి ఈ ఎస్టీ స్టూడెంట్స్ 8,388 ఇవన్నీ కూడా రావటం జరిగింది. మనకి ఇంకా జోసా కౌన్సిలింగ్కి 2వ తారీఖు ఆల్మోస్ట్ ఆల్ ఒక నెల రోజులు ఉంది మనకు. ఆల్మోస్ట్ ఆల్ జోసా కౌన్సిలింగ్ ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది. ఈ 40 రోజుల్లో మీరు రీసెర్చ్ చేయాలి. మీరు రీసెర్చ్ చేయడానికి నేను అండగా ఉంటాను, గుర్తుపెట్టుకుని. మీరు ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగవచ్చు. మరి అడగాలంటే మన దగ్గర మెంటర్షిప్ జారండి, జోసా ప్లస్ సీశాబ్. దీని మీద చాలా రీసెర్చ్ చేస్తే మీకు మంచి ఇన్స్టిట్యూట్, మంచి బ్రాంచెస్ దొరికే అవకాశం ఉంది. స్టూడెంట్స్ ఎవరైనా కానీ, పేరెంట్స్ ఎవరైనా రీసెర్చ్ చేస్తారో ఈ ఒక్క నెలలో రీసెర్చ్ చేస్తే మీ యొక్క అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉంటుంది. మా అబ్బాయికి తక్కువ వచ్చింది, మా అమ్మాయికి తక్కువ పర్సంటేజ్ వచ్చింది, పెద్ద ర్యాంకులు వచ్చిందని బాధపడటం వల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు, శూన్యం ప్రయోజనం. రీసెర్చ్ చేయటం వల్ల మాత్రమే మరి ప్రయోజనం ఉంటుంది. జేఈ ప్లస్ కౌన్సిలింగ్ 3,000, మరి జేఈ ఏపీ 4,000. ఓన్లీ
దీనికి కొద్దిగా అమౌంట్ ఖర్చు పెట్టండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు వరకు స్టూడెంట్స్ మీద లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటారు, లక్షల రూపాయలు. నేను ఆ మాత్రం కూడా అనుకోవాలి. మీకు 2,500 రూపాయలు మరి జస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే మనం దీనికి 4 నెలలు 4 మంత్స్ మీకు సపోర్ట్గా ఉంటాను. ఒక్కొక్క నెల 500 రూపాయల కంటే ఎక్కువ పెడదామా? నాకు ఇవ్వాల్సింది ప్రతి నెల 500 రూపాయలు, ఓవరాల్గా 2,500 అయితే తీసుకోవటం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబర్. ఇది వాట్సాప్ నెంబర్ని మీరు మరి మెసేజ్ చేసినట్టయితే మీ యొక్క స్కోర్ పెడితే ఎవరికైతే మన మెంటర్షిప్లో చేరాలంటే స్టార్ గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సీటు వస్తుందో వాళ్ళనే తీసుకుంటా. వాళ్ళకి జోసాలోనే సీటు రావచ్చు, అదేవిధంగా సీశాబ్లోనే సీటు రావచ్చు. ఈ రెండింటిని బేస్ చేసుకుని నేను మెంటర్షిప్లో జాయిన్ చేయను. మీకు ఎక్కడొచ్చినా సీటు అదే క్లాసులో కూర్చుంటారు. ఈ 2 కౌన్సిలింగ్ నంబర్ 1 నంబర్ 2 2 అయితేనే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆగస్టు కదా, 1 సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా సీశాబ్ నాకు వద్దు, జోసానే కావాలనుకోవద్దు. జోసా అయినా సీశాబ్ అయినా సీటే, అది గుర్తుపెట్టుకోండి. ఏ విధమైన ఇటువంటి తారతమ్యం భేదం. ఇది మన క్యూఆర్ కోడ్. దీనికి పేమెంట్ చేసినట్టయితే హ్యాపీగా మీకు కట్ ఆఫ్స్ ఇవ్వటం జరుగుతుంది, పీడిఎఫ్ ఫైల్స్ పంపించడం జరుగుతుంది. మీకు కాలేజీలో చేరే వరకు మీకు దండగా ఉంటాం. ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ మరి దీనికి ఎస్టీ స్టూడెంట్కి మనకి జిఎఫ్టీలు ఇది జోసా కౌన్సిలింగ్లో 8,388 ర్యాంక్ దాకా లాస్ట్ ఇయర్ రావటం జరిగింది. 8,371. ఇవన్నీ కూడా మ్యాక్సిమం 8,300 దాకా వచ్చింది. 8,000 ఇవన్నీ మరి ఫుడ్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, శ్రీ మాతా వైష్ణవి ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మధ్య 7,718 ఇలాంటి ఇన్స్టిట్యూట్లను వదులుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ మరి హ్యాపీగా మరి రీసెర్చ్ చేయండి. ఇప్పుడు నుంచి జూన్ 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు రీసెర్చ్ చేద్దాం. రీసెర్చ్ అంటే నేను ఒక్కడనే చేయకూడదు, మీరు కూడా ఎక్కడెక్కడ డౌట్స్ అడిగితే క్లారిఫై చేసుకుని మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ ఇప్పటి నుంచి తయారు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ తయారు చేసుకుని ఆ లాస్ట్ మూమెంట్లో వచ్చి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి 1, 2, 3 దానివల్ల ప్రయోజనం లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి జిఎఫ్టీలో పెద్ద ర్యాంక్ వచ్చిన సీటు వచ్చే కాలేజీలు ఇవే మనకి. మరి ఎవరైనా మరి సబ్స్క్రైబ్ చేయండి, మెంటర్షిప్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. మెంటర్షిప్ అనేది మీకోసమే, నా కోసం కాదు, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.